హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చెప్పే రెసిపీ సింపుల్గా ఈజీగా అయిపోయే ఫ్రూట్ సలాడ్ రెసిపీ అండి. ఆల్రెడీ ఇంట్లో మామిడి పళ్ళు సీజన్ కాబట్టి అన్ని ఫ్రూట్స్ ఇంట్లో ఉంటాయి. వేసవికాలం సెలవున్నప్పుడు పిల్లలు ఏదైనా కూల్గా తాగాలి, ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఈ రోజుల్లో అందరి ఇళ్లలో కూడా బాదం పిస్తా కామన్గా ఉంటూనే ఉన్నాయి. అలాగే ఇవన్నీ రెడీ చేసుకోవాలి. మామూలుగా ఈ ఫుడ్ సలాడ్ కస్టర్డ్ పౌడర్ కావాలనుకుంటాము, కానీ కస్టర్డ్ పౌడర్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒక కార్న్ఫ్లోర్, అలాగే పంచదార, మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ కూడా చిన్న ప్యాకెట్లు అమ్ముతారు, అవి తెచ్చుకుని వాళ్ళకి పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి. నేను ఏం చేశానంటే ఒక స్పూను మిల్క్ పౌడరు, ఒక స్పూన్ పంచదార, అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి దానికి అలాగే ఫుడ్ కలర్ వేసాను. మామూలుగా ఇదేంటి ఎసెన్స్ ఉంటే, వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చండి. లేదంటే కనుక ఒక 2 యాలకులు అది వేసుకుని ఒకసారి మిక్సీ తిప్పుకోండి. ఇది తిప్పుకుని దాన్ని దాల్చీసలో కానీ ఏదైనా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. దీనికి 1 స్పూన్ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి. నేను ఇలాగ 2 గ్లాసులు పాలు తీసుకుని సన్నని సగం మీద కాగనివ్వాలి. ఇది మీగడ కట్టకుండా కాగనివ్వాలండి. కాగిన తర్వాత అవి ఒక 2 గ్లాసు పాలు, 1 గ్లాస్ పాలు అయ్యే వరకు కూడా కాచుకోవాలి. సన్నగా సగం కానివ్వాలి, ఎందుకంటే మిగులుకుంటే బాగుండదు. అలాగే దీనికి మనం ఒక 2 స్పూన్లు మిల్క్ పౌడరు యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా వేసుకొని కలుపుతూ ఉండాలండి. అది ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇలా సగం కాగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న మిల్క్ పౌడర్ కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్. పిల్లలు ఏదైనా కావాలన్నప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే రెసిపీస్ అండి, ఇంట్లో ఉన్న వాటితోటేనండి. అలాగే బయట కొని అప్పటికప్పుడు చేయాలంటే కూడా ఒక్కొక్కసారి వీలవ్వదు. ఇలాంటివి ఏంటంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కష్టపడి రెడీ చేసుకున్న దాంట్లో కూడా కొద్దిగా వాటర్ కలుపుకొని ఇదిగల ఉండలేకుండా కలుపుకుని రెడీ చేసుకోవాలి. ఈ పాలు సగం వరకు కాగిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న మిల్క్ పౌడర్ 2 స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకొని తర్వాత మనం రెడీ చేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకుని కలుపుకొని పైన తెట్టుగా లేకుండా చూసుకుని చల్లారనివ్వాలి. చల్లారేప్పుడు కూడా 2-3 సార్లు కలుపుతూ ఉండాలండి. ఈ కలపడం వల్ల చిక్కబడకుండా ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలండి. ఆ ఫ్రూట్స్ వేసుకుని మనం దాన్ని మామూలుగా అయితే ఐస్ క్యూబ్స్ వేసుకుని అప్పటికప్పుడు వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేస్తే కనుక మనం ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవుతుందండి. దాన్ని వెంటనే పిల్లలకి సర్వ్ చేసండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా నచ్చుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవేంటంటే ఆ ఎంప్లాయీస్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, మొత్తం ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇలా కప్పుడు పోసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. నేను ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని సర్వ్ చేసి ఇవ్వడండి. మనం మార్నింగ్ 10:30-11ంటికి మనం కనుక రెడీ చేస్తే మధ్యాహ్నం ఎండ వేడప్పుడు వాళ్ళు తినడానికి బాగుంటుంది పిల్లలకి. చూసారు కదా, ఇలా రెడీ చేసి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.